హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లో టిఫిన్కి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, 100% చెప్తున్నాను. ఎందుకంటే మా పిల్లలకు చాలా ఇష్టం. అలానే మీ పిల్లలు తింటే మా పిల్లలు తినాలక్క అని అంటారు. అలా ఏముండదండి, మనకి టైం సేవ్ అవుతుంది, పిల్లలు కూడా చప్పగా చేస్తాము, హెవీగా అవ్వకుండా. అలాగే లైట్గా వాళ్ళకు నచ్చే విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. నేను చెప్పేది అదే. తినట్లేరు కదా అని మనం అస్సలు వదిలేయకూడదండి. ఖచ్చితంగా ఏదో రకంగా చేసి తినపెట్టడమే. చేస్తూ పోతే వాళ్ళే తినేస్తారు. ఇక్కడ నేనైతే మీకు ఒక టిప్ చెప్తాను. ఇన్స్టెంట్గా ఉప్మా రవ్వతో నేను చేస్తున్నాను ఇడ్లీ. అదైతే నేను నైటే పెరుగుతో, ఫ్రెష్ పెరుగు ఉండాలండి. పుల్లటి పెరుగు అయితే నెక్స్ట్ డే ఇడ్లీ వేసినప్పుడు పుల్లగా స్మెల్ వస్తుంది. పెరుగు ఫ్రెష్గా ఉండి మనం అప్పుడే తోడు పెట్టింది లేదంటే అప్పుడే తీసుకొని వచ్చింది అయితే ఒక 1 కప్ ఉప్మా రవ్వలో మనం ఉప్మా రవ్వ ఎంత వేస్తామో పెరుగు అంత వేసి ఓవర్ నైట్ ఉంచండి. అలా ఉంచడం వల్ల మనం ఈనో బేకింగ్ సోడా వేయకుండా ఏం కాదు. నేను అలానే ఉంచాను. ఇది నెక్స్ట్ డే అండి. అందులో కొన్ని గ్రీన్ పీస్, అలాగే కరివేపాకు, పుదీనా, మీకు ఆడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, చిన్న పచ్చిమిర్చి, అల్లం, నేను మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర కూడా వేసానండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఇడ్లీ ఇష్టం ఉండదని నేను చాలాసార్లు చెప్పాను కదా. ఇలా ఉప్మా రవ్వతో చేసిన ఇడ్లీలు బాగా తింటున్నారండి. ఎందుకో తెలుసా? ఉప్మా రవ్వతో అంటే సూజీ సన్న ఉప్మా రవ్వతో చేసే ఇడ్లీలు ఏదో ఒకటి, నేను బీట్రూట్, గ్రీన్ పీస్, క్యారెట్ ఏదో ఒకటి కలిపి చేస్తాను. అదొకటి అయితే ఇది అసలు గొంతులో తడుముకోదండి. మనం నార్మల్గా ఇడ్లీ రవ్వతో చేస్తాం కదా, అది ఎందుకో డ్రైగా అనిపిస్తుంది మింగుతుంటే. ఇలా బాగుంది. మా పిల్లలు కూడా ఈజీగా తినేస్తున్నారు. నాకు కూడా అందుకే కొంచెం కష్టమైన చేసి పెడుతున్నాను. కష్టం ఏం లేదండి. నైట్ నేను ఫ్రెష్ పెరుగుతో అలా వదిలేసాను కలిపి. నెక్స్ట్ డేకి చూసారు కదా, మనకి ఎయిర్ అంతా ఫామ్ అవుతుంది. మనకి అలా ఏమంటారు చూడండి, ఫర్మెంటేషన్ అయినట్టే ఉంటుంది. ఆ విధంగా నేను మార్నింగే 4కి 4:30కే లేస్తాను కాబట్టి నాకు ఎక్కువసేపు కూడా ఓవర్ నైట్ ఏముండట్లేదండి. పడుకునేసరికి నాది 11 అలా అవుతుంది. ఒక 5 అవర్స్ అలా అనుకోండి. చక్కగా అందులో నేను మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ పీస్ ఆ పేస్ట్ వేసాను. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇలా పోపు వేయడం వల్ల ఆ పచ్చి స్మెల్ ఉండదు, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇలా వేసి ఖచ్చితంగా చూడండి. నేనైతే కన్నయ్య అంటే కన్నయ్య కోసం ఒక ట్రే వేసాను. తర్వాతకి వెయ్యొచ్చులే అనేసి ఒకటి కూడా 4 తినడండి. ఒక 2 తినేస్తాడు, అంతకు మించి తినడు. తనకంత టైం కూడా ఉండట్లేదు. సర్లే తిన్నదైనా ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు, మీ బాబు బాక్స్ అంతా ఖాళీ చేస్తాడా అని. నేను తను ఎంతైతే తినగలడో అంతే పెడతాను. పెట్టిందల్లా కంప్లీట్గా తినే వస్తాడండి. ఆ విధంగా నేనైతే ఇంకొక ప్లేట్ అలా వేసాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ నేను లంచ్కి అంటే రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పౌడరు, ఇది ఒక్క పౌడర్ ఉంటే చాలండి. మనం కారం ఏం వేయకుండా పర్లేదు. ఒక 1 స్పూన్ జీలకర్రకి 1 స్పూన్ మిరియాలు. మీరు మిరియాలు ఒకవేళ హాఫ్ కప్, కొంచెం ఒక 10 డేస్ అలా స్టోర్ చేసుకోవాలనుకుంటే హాఫ్ కప్ తీసుకోండి. సేమ్ ఉండాలి మెజర్మెంట్. ఇంకా కరివేపాకు కూడా. సో నేను ఈ మధ్య నాకు లంచ్ బాక్స్లో ఏమవుతుందంటే, నేను తినిపిస్తున్నప్పుడు కరివేపాకు అయినా తింటాడు. స్కూల్లో ఏమవుతుందంటే తీసి పక్కన పెడుతుండండి. ఏంటి అంటే నోట్లోకి వస్తుందమ్మా, తినాలనిపించట్లే అంటుండు. అందుకని ఇది ఒక వే అండి. నెక్స్ట్ నేను కరివేపాకు చాలా కొనుక్కొచ్చి అదొక పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే తనకి ప్రిపేర్ చేసే దాంట్లో ఒక 1 స్పూన్ వేసినా మంచిది కదా. కరివేపాకు చాలా మంచిది కంటికి, హెయిర్కి. అందుకని సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని జీలకర్ర, పెప్పర్ అలా పౌడర్ లాగా వేరువేరుగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. జీలకర్ర పౌడరు, పెప్పర్ పౌడరు, ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ 2 కలిపి పెట్టాను. పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరు. దట్టు మా కన్నయ్య ఇంకా చాలా తక్కువ స్పైసీ. మిన్ను కొంచెం స్పైసీ తినగలడు కానీ కన్నయ్య తినలేడు. నెక్స్ట్ మా కన్నయ్యకి ఎంతో ఇష్టమైన లేడీ ఫింగర్. ఎంత ఇష్టం అంటే మా పిల్లలకి అలా జస్ట్ మగ్గిన పచ్చివి కూడా తినేస్తారండి, అంత ఇష్టము. ఎక్కువ మగ్గించాల్సిన అవసరం కూడా లేదు మా పిల్లలకి. ఆనియను, కొంచెం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్, నెక్స్ట్ కట్ చేసుకున్న బెండకాయలు. సో కొంచెం అది సిమ్లో పెట్టి జిగురు అంటే స్లో పైన సిమ్ అంటే చిన్నగా పెట్టి స్టవ్ మనం కుక్ చేస్తే ఆ జిగురు త్వరగా పోతుందండి. నెక్స్ట్ ఇందులో కొంచెం నేను పసుపు ఏం వేయట్లేను. కొంచెం లాస్ట్ టైం నేను పసుపు వేయకుండా ఒకసారి చేస్తే అలానే చేయమన్నాడు. ఎల్లో కలర్ వద్దమ్మా నుండే, పాపం బోర్ కొట్టిందేమో.
ఇంకా తనకు నచ్చినట్టు మనం చేయాలి కదా, అందుకే ఒక 1 స్పూన్ ధనియా పౌడరు, ఇందాక మనము జీలకర్ర, మిరియాలు, కరివేపాకు మిక్సీ పట్టుకున్నాం కదా, అదొక 1 స్పూన్ అలా వేసాను. ఇంకంతేనండి. నేను ఏమి ఇందులో పచ్చిమిర్చే కానీ, ఎందుకంటే మధ్యలో తగిలిన కష్టం, ఎక్కువగా నేను ఉడికించకుండా మా పిల్లలు బెండకాయ ఇష్టంగా తింటారు. మీకు విషయం తెలుసా, కూరగాయలు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉడికించకుండా తింటే చాలా హెల్దీ. అదే నాన్ వెజ్ అయితే ఎక్కువ ఉడికించాలి, పచ్చి పచ్చి తింటే హెల్త్కి మంచిది కాదు. ఈ బెండకాయ కర్రీ అదేంటో ఏమో అస్సలు ఉడకకపోయినా నార్మల్గా ఉడికినా కూడా తింటారండి, అంత ఇష్టం అన్నట్టు మా పిల్లలకి. కొంచెం అయితే కర్రీ ఎక్కువనే తీసాను ఒక బాక్స్లోకి, కొంచెం రైస్. సో ఇక ఇందులో తీయడానికి ఏం లేదు, కరివేపాకు ఉన్నా కూడా ఒకవేళ తీసేస్తున్నాను. ఇంకా ఈసారి పౌడర్ చేశాను కాబట్టి ఇంకా అది కూడా లేదు. కరివేపాకు పౌడర్ కూడా చేసి స్టోర్ పెట్టుకుంటానండి ఇంకా రేపెల్లుండ్లా, ఎందుకంటే అస్సలు వేయకపోయినా మంచిది కాదు కదా పిల్లలకి, అది తినమంటే తినరు, పౌడర్ వేస్తే ఇంకా బెటర్ కదా అలా. నెక్స్ట్ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు లంచ్ అయితే, జస్ట్ 30 మినిట్స్లోనే అయిపోయింది. మ్యాక్సిమం నాకు 45 మినిట్స్ పడుతుంది. నేను 4కి 4:15 కల్లా లేస్తే 5 వరకల్లా రెడీ అయిపోతుంది అన్నట్టు. మా బాబుకి లంచ్ బాక్స్, అలాగే బ్రేక్ఫాస్ట్, మా హస్బెండ్కి కూడా. సో అన్నీ ఫాస్ట్గా చేస్తాను నేనైతే, అప్పటికప్పుడు కట్ చేసుకొని కూడా ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే 30 మినిట్స్లో అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుంటాయి ఇడ్లీలు. నైట్ నేను ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను. పుల్లటి పెరుగు అస్సలు వేయకండి, ముందే చెప్తున్నా, తినలేరు. మనమైతే తినగలం కానీ పిల్లలకి స్మెల్ వచ్చినట్టు అవుతుంది. ఫ్రెష్ పెరుగు అయితే మంచిది. లేదంటే మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పెరుగు ఇది కలిపి పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ టైం ఉంటే మీరు రైస్ ప్రిపేర్ చేసేలోపు లాస్ట్కి అయినా వేయచ్చు, అలా అయినా చేయండి, మామూలుగా ఉండదు టేస్ట్. ఈ ఇడ్లీలు బాగా నచ్చాయి అంట మా బాబుకి, నెక్స్ట్ డే కూడా అదే వేయమన్నాడండి. అసలు ఇడ్లీలు నచ్చినాయని చెప్తే చాలు నాకు భలే ఆనందం అవుతుంది, ఎందుకంటే ఇడ్లీ చాలా మంచిది కదా అలా. సో ఇంకా చట్నీ మర్చిపోయాను, లాస్ట్లో గుర్తొచ్చింది, ఏదో మిస్ అయినట్టుంది అనిపించింది. ఆల్రెడీ మిక్సీలో పెట్టాను పల్లీలు, బాదం, కరివేపాకు. నేను పల్లి చట్నీలలో ఖచ్చితంగా కరివేపాకు బోలెడంత వేస్తాను, వెల్లిపాయలు, కరివేపాకు, ఎందుకంటే అది ప్లెయిన్గా తినమంటే తినరు కదా అలా. సో మొత్తానికి ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. షార్ట్ లంచ్ బ్రేక్, లాంగ్ లంచ్ బ్రేక్ ఉందండి. షార్ట్ లంచ్ బ్రేక్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారంట. నాకు కష్టం లేదనిపించింది, అసలు తింటున్నాడో లేదో అని. ఇడ్లీ ఇంకొకటి పెడితే బాగుండు అనిపించింది. ఫస్ట్ టైం మా కన్నయ్య అంటే ఏదో ఒక చిన్నదైనా వదిలేసి వస్తాడు. ఈరోజు అయితే ఈ బాక్స్ అయితే కంప్లీట్ అసలు కడిగినట్టే తీసుకొని వచ్చాడు. చాలా హ్యాపీ కదా, మనం పెట్టింది క్లీన్గా తినేసి వస్తే. ఖచ్చితంగా నేను చేసే చట్నీ అయితే ఇంకా నాకి పెట్టేస్తారు మా పిల్లలు అయితే, పల్లీల చట్నీ మంచిగా తినేసి వచ్చాడండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే 30 మినిట్స్లో అయిపోయింది. నైటే నేను పెరుగు అలాగే ఉప్మా రవ్వ కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి మార్నింగ్ ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో